మీకు ఎవరు అడగరని ధైర్యమా? ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్లను ధ్వంసం చేస్తారు. మీకు ఓటు వేసి గెలిపించిన ప్రజల ఇళ్లను పగలగొడతారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల ఆఫీసును ధ్వంసం చేస్తారు. వారి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తారు. దేవుడా, ఇలా ఇటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నీ అంతం చేయి దేవుడా అని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థించండి. మా తాత పేరు పి హుస్సేన్ ఖాన్. తాత అవ్వ నన్ను సాకున్నారు. మా తాత ఇంకా నాన్న ఇంకా ఉంది ఇల్లు. ఇప్పుడు నా భర్త చనిపోయినాడు. నా భర్త చనిపోయి 15 ఏళ్ళు. ఇంకా నా బిడ్డ వేసుకొని నేను ఈడే ఉన్నాను. నాకు ఒకడే కొడుకు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇంకా మా తాత వాళ్ళు ట్యాక్సులు అన్ని కడుతున్నారు. మేము అట్లే కడుతున్నాం. మమ్మల్ని ఎవరు మాట్లాడలేదు. ఆ రోజు దావిమ్మంటే రోడ్డుకి ఇచ్చినా కూడా ఉండేవి. కొంపలు వచ్చి దౌర్జన్యంగా తోయేసండారు. ఇద్దరు లేపి వాకిండ్లు తెలిసి తోయేసండారు. 5 గంటలకే ఇండ్లు అడిగే వాళ్ళు ఎవరు లేరా? మాకెవరు న్యాయం చేసేది చెప్పండి. మేము ఇన్నేళ్ళు ఇంకా ఉంటాము. బిడ్డలు వేసుకుంటాము. మొగలు చచ్చిపోయి బిడ్డలు వేసుకొని కొప్పలు తోయేసి మేము ఏడపోయి బతికేది. ఇదేనా జరుగుతుంటది న్యాయము? రౌడీ రాజ్యం చేస్తా అంటారు. పోలీసు వాళ్ళే వచ్చి వాకిండ్లు తోయేసి కొప్పలు తోయేసిపోతే మేము ఎవరికి పోయి చెప్పుకుంటేది? ఎవరికి పోయి చెప్పేది? ఎవరికి పోయి చెప్పుకోవాలా? మేము ఎవరిని అడగల్లా? ఏడికి పోవాలా? మేము ఇంటి కట్టి ఇండ్లు పన్నులు నిన్నలే మొన్న కూడా కట్టే వచ్చిండ. జనవరిలో కట్టే వచ్చిండ ఇంటి పన్ను. ఒకేసారి 4700 కట్టే వచ్చిండ ఇంటి పన్ను. ఇంకేంటి? ఇంకేం మేము కట్టాలా? వచ్చిన వాళ్ళంతా తోసేస్తా పోతారు. ఇంకెవరు మాకు పట్టాలు ఇచ్చేవాళ్ళు? అప్పుడు ఎవరు మాట్లాడలేదా? మాకి అన్నేళ్ళు ఇంకా ఎవరు కట్టం లేదా? ఇప్పుడైనా మేము అడ్డం అయిపోయింది. జాగా ఇచ్చినాం కదా, నీకు ఏ దావలేదంటే మళ్ళీ ఎందుకు మా మీద అబద్ధం? 1000 మందిలో చెప్పినాడు మాకు పట్టా ఇప్పిస్తానని. జాగా ఇస్తే ఖలీలు చెప్పినాడు. 1000 మందిలో చెప్పినాడు అబద్ధం. ఎంపీటీసీ వాళ్ళే చేస్తాండేది. ఎవరు చేయలే. అంత వాళ్ళే చేస్తాండేది. కమిషనర్ వాళ్ళ కిందనే, పోలీసు వాళ్ళు వాళ్ళ కిందనే, అందరూ వాళ్ళ కిందనే. ఇప్పుడు పోలీసు వాళ్ళే వస్తే మేము అడిగి చెప్పుకోవాలా? ఏ పార్టీ సంబంధించిన అబద్ధం ఇచ్చినా దావిస్తే మా రామన్నారు కదా, ఎవరింటికి మాట్లాడమన్నాం కదా. ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇంకా ఏం చేయాలా? ఆడవాళ్ళ మీదకే, పిల్లల మీదకే, సంసారాలు ఉండే కొంపలే తోసేది. ముసలాళ్ళు 100 ఏళ్ళు నిండిపోయిన ముసలాళ్ళు